ఫోన్లో మాట్లాడాడు, నాతో మాట్లాడాడే చెప్తున్నా. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తున్నా, నువ్వు చేయి నాతో మాట్లాడలేదని చెప్పాను. మీ అమ్మా నాన్న మీద మాట మాటకి చెప్తారు కదా. ఎన్టీ రామారావు గారు, బసవతారకం గారు ఎంత క్యారెక్టర్ ఉన్నోళ్ళు, ఎంత సంస్కారవంతంగా బతికారాళ్ళు. వాళ్ళ కడుపును పుట్టి ఈ రకమైనటువంటి నీచపు మాటలు అసెంబ్లీలో. బాలకృష్ణ నన్ను అడిగా ఫోన్ చేసి, జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇచ్చి నేను వచ్చి కలుస్తానని చెప్పాను. అఖండ సినిమా కోసం మిరియాల రవీందర్ రెడ్డి ఆయన ఎవరో ఉన్నాడు, నా దగ్గరికి వచ్చాడు. నన్ను అడిగి 10 మందితో మాట్లాడించి అపాయింట్మెంట్ తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. సార్ మా హీరో గారు మాట్లాడుతా అంటున్నారు, కొద్దిగా మాట్లాడండి సార్ అన్నాడు. నీకు అభ్యంతరం అన్న? నాకే అభ్యంతరం లేదు, మాట్లాడండి. నేను మంత్రిని, మాట్లాడాలి, బాధ్యత. మాట్లాడించండి. మాట్లాడావు. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ప్రవర్తించాడు నేను వెళ్ళి అడిగితే, సార్ బాలకృష్ణ ఫోన్ చేశాడు సార్, వస్తాడంటే మిమ్మల్ని కలుస్తా అంటే కొద్దిగా అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడిగాను. చంద్రబాబు నాయుడు బామ్మర్ది. అవునండి, ఆయన బామ్మర్ది. మన దగ్గరికి ఎందుకు, ఏం పని ఏంటి అంటాను. అఖండ సినిమాకి లీనియంట్ గా ఉండాలంట. వాళ్ళు బ్లాక్ లో అమ్ముకుంటారు టికెట్, ఎక్కువ షోలు వేసుకుంటారు. బాగా సినిమాకి ఎక్కువ ఖర్చు అయిందంట. మామూలుగా బడ్జెట్ 45 కోట్లు ఎంతో అనుకుంటే, ఆ డైరెక్టర్ వల్ల అంటే ఎక్కువగా అమ్మారని చెప్పని రేట్లు ఎక్కువగా అమ్మారంట. ఎక్కువగా అమ్మటం వల్ల దాన్ని 70 కోట్లు తీశారంట. కాబట్టి అమ్మపోతే సినిమా బాగా తీసాం, బాగా వచ్చింది, మంచి సినిమా తీశాను కాబట్టి చూసుకోండి పొమ్మని అడుగుతున్నాడు. సరే ఏదో మాట్లాడేది, వాళ్ళకి సాయం కావాలంటే చేసి పెట్టని చెప్పి. అంత హుందాగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే భాష